హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు హరి ఇండియా వ్లాగ్స్. నేను వైజాగ్లో ట్యాక్సీ తోలుతుంటాను. మీరు ఈరోజు వైజాగ్లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత కలెక్షన్, ఓలా ఊబర్ ఎంత అమౌంట్ వస్తుందో మీకు క్లారిటీగా చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఈరోజు అయితే డ్యూటీ నేనైతే ఆన్ చేశాను. ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉంటుందో మీకు పూర్తి క్లారిటీగా డీటెయిల్స్గా చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఓలా ఊబర్ అయితే నేను ఆన్ చేసేసాను. ఇంకా డ్యూటీ అయితే ఆన్ చేస్తాను. ఇంకా బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఖచ్చితంగా బుకింగ్ వచ్చి ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. నా అకౌంట్ని, నా ఛానల్ని కొద్దిగా ఫాలో చేయండి. మీ సహకారంతోనే నేను ఇంకా 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 వీడియోలు తీయాలనే ఆలోచన నాకు వస్తుంది. ప్లీజ్ ఇంకా చేయండి, డిస్కనెక్ట్ చేయకుండా. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్, కామెంట్స్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఫ్రీనే కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేనైతే పెట్రోల్ ఇంకా సిఎన్జి లేదని చెప్పి నేను సిఎన్జి కొట్టించుకోవడానికి వచ్చాను పెట్రోల్ బంక్లో. ఇక్కడైతే భారీగా అయితే వర్షం పడుతుంది. ఇంకా మామూలుగా ఉండదు. ఈరోజు వర్షంలో అయితే తడిసి ముద్దవలసిందే. వైజాగ్ వర్షం అయితే మామూలుగా లేదు. మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చితే కొద్దిగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మన వెహికల్లో ఫ్యూల్ సిఎన్జి కూడా లేదు. ఇంకా కొట్టించుకున్న తర్వాత ఎంత అమౌంట్ సిఎన్జి ఎంత పడ్డది, ఈరోజు ఆ అమౌంట్తో ఈరోజు అమౌంట్ ఎంత వస్తుంది, అంటే సిఎన్జితో మనం ఎంత అమౌంట్ అయిందో ఆ అమౌంట్ ఎంత వస్తుందో మనం ఈరోజు చూపించబోతున్నాం. ఎంత ఫ్యూల్ ఎక్కించుకున్నామో ఆ ఫ్యూయల్కి ఈరోజు ఎంత అమౌంట్ వస్తుందో ఈరోజు మనం చూద్దాం. వర్షం అయితే పడుతుంది, బుకింగ్స్ అయితే తక్కువనే వస్తుందని అనుకుంటున్నాను. శ్రీనివాస్ నగర్ నుంచి ఆటో నగర్కి అయితే ఇప్పుడే డ్రాప్ చేశానండి. నాకు వచ్చింది ఊబర్ అయితే ఇచ్చింది మాత్రం 432 రూపీస్. నాకు వచ్చింది మాత్రం 360 రూపీస్. అందులో ట్యాక్స్ అయితే 20 రూపీస్ కట్ చేసుకున్నాడు. నాకైతే టోల్ ఉంటుంది కదా, టోల్ అయితే 50 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇంకరోజు ఎలా ముగిసిపోయింది. ఇంకా ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో వెయిట్ చేయాలి. ఈ ఫీల్డ్లో వచ్చాం కదా, ఇంకా వెయిట్ చేయక తప్పదు. ఖచ్చితంగా మనకు నిలకడ అయితే ఖచ్చితంగా అవసరం అండి. ఏదైనా మనం ఒక పని చేయాలంటే మనకు ఖచ్చితంగా ఓర్పు అనేది చాలా అవసరం, నిలకడ అనేది చాలా అవసరం. మెయిన్గా మనం ఇది కాకుండా ఇంకొక పని చేసుకుంటూ పోతే ఏ పనిలో మనం సక్సెస్ కాలేం. ఖచ్చితంగా మనం ఒక పని అయితే నిలకడగా పెట్టుకోవాలి. నేను కూడా కారు తీసుకోక ముందర నేను చాలాసార్లు అలా ఇలా అని అంటూ చాలా తిరిగాను. ఇంకా ఒక పనిలో అయితే నిలకడగా ఉండిపోయాను. ఇది నాకు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి దీంట్లో మాత్రం నేను నిలకడగా ఉండిపోయాను. ఏదైనా మనసుకు నచ్చిన పని చేస్తే చాలా మంచిది, అందులోనే మనం హ్యాపీగా ఉండగలం. వేరే పనులు మనకు అవ్వదు. నాకైతే డ్రైవింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. మీకైనా ఏదైనా ఇష్టం ఉండొచ్చు, ఆ పనిలో మీరు ఖచ్చితంగా ఓర్పుతో ఉండి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఇంకా వేరే బుకింగ్ కోసం వెయిట్ చేయాలి, చూద్దాం బుకింగ్ వస్తుందేమో. తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొద్దిగా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటాను కదా, సపోర్ట్ చేస్తారు, మీరు చేయండి. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే ఆ వీడియో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 11కి అయితే డ్రాప్ చేశాను ఊబర్లో. ఆటో నగర్ నుంచి దాదాపుగా 3:30కి అయితే మళ్ళీ బుకింగ్ పడ్డది నాకు ర్యాపిడోలో. మళ్ళీ మురినగర్కి వచ్చి డ్రాప్ చేశాను. 271 రూపాయలు వచ్చింది నాకైతే. బుకింగ్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ వైజాగ్లో. బిజినెస్ ఒక్కొక్క రోజు డల్గా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఫుల్గా ఉంటుంది. ఏదో బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. కొద్దిగా వెహికల్స్ తీసుకునే వాళ్ళు ఓలా ఊబర్ కోసం నేను చూసి జాగ్రత్త తీసుకోండి. చాలా ఇబ్బంది పడతారు. బాగాలేదు కాబట్టి నేను అంటున్నాను. వెహికల్స్ కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళు అప్పు లేకుండా, ఈఎంఐ లేకుండా కార్డు తీసుకొని డ్రైవ్ చేయండి. ఈఎంఐలు ఉన్నాయా, మీ వల్ల కాదు కట్టుకోవడం. నువ్వు ఎలా కట్టుకుంటున్నావు బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. నేను తీసుకున్నా కాబట్టి నాకు తప్పదు కాబట్టి ఏదో నగలో ఏదో తాకట్టు పెట్టి కట్టాల్సిందే.
తప్పదు, జాగ్రత్త తీసుకోండి. బుకింగ్స్ అయితే లేవు. ర్యాపిడోలో అయితే మురళీనగర్ నుంచి ఎన్నడకైతే బుకింగ్ పడ్డది. నేను ఇప్పుడే కస్టమర్ నాకైతే డ్రాప్ చేశాను. ఊబర్లో అయితే ఎలాంటి బుకింగ్స్ అయితే లేదు. నాకు వచ్చింది, ఇప్పుడు డ్రాప్ చేశాను కదా కస్టమర్కి, నాకు వచ్చింది మాత్రం అమౌంట్ 390 రూపీస్. ఇంకా వస్తుందేమో బుకింగ్స్ చూడాలి. ఇంకా 5 అవర్స్ 6 అవర్స్ చూస్తాను బుకింగ్ ఎంత కలెక్షన్ వస్తుందో. మీకు టోటల్గా అమౌంట్ అయితే చెప్తాను, ఫుల్గా మొత్తం అయితే లాస్ట్కి అయితే చెప్తాను మీకు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎన్నిసార్లు ఎందుకంటున్నానంటే అర్థం చేసుకోండి. నేను కొత్తగా అయితే ఛానల్ పెట్టాను. మీకు ఇంకా వైజాగ్లో కొత్త కొత్త వీడియోస్, ఎర్నింగ్స్, ఇంకా మీకు కావాల్సి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. నాకు అయితే కొద్దిగా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. ఎన్నడ నుంచి నాకైతే ఎంబీపీ కాలనీ పడ్డది. ఎంబీపీ కాలనీ నుంచి మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్ అయితే పడ్డది. నేను ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. నాకైతే 450 అయితే అమౌంట్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో నాకు వచ్చేసి 72 ఉంది. ఈ నైట్ అవ్వచ్చు, 10 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఎంబీపీ కాలనీ అయిందే బుకింగ్స్ పడితే, ఎంబీపీ కాలనీ పడితే అలానే రూమ్కి వెళ్ళిపోయి ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను. ఫుల్ హెడ్ఏక్గా ఉంది, ఎందుకో తెలియదు, ఈరోజు ఫుల్ హెడ్ఏక్గా ఉంది. ఈరోజు కలెక్షన్ ఎంత వస్తుందో మీకు లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. మీ వీడియో కానీ మీకు నచ్చితే, మీకు ఎన్నిసార్లు అయినా రిక్వెస్ట్ చేస్తాను, ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లాస్ట్ రైడ్ అయితే నాది అయిపోయిందండి. ఎయిర్పోర్ట్ నుంచి ఆర్కే బీచ్కి అయితే నేను డ్రాప్ చేశాను, ఓషన్ అని ఒక హోటల్కి. ఇప్పుడు నేనైతే ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు ఫుల్ హెడ్ఏక్ అయితే ఉంది నాకు. ఇంకా నేను అమౌంట్ అయితే నాకు వచ్చింది 350 రూపీస్. ఇంకా నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకా టోటల్ అమౌంట్ వచ్చేసి 2000 అయింది. ఇంకా నేను ఇంటికి అయితే వెళ్తున్నాను, ఎంబీపీ కాలనీ. ఇంకా ఇది మొత్తం ఆర్కే బీచ్ అండి, ఇది ఆర్కే బీచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, మిస్ అవ్వకండి ప్లీజ్. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ, గుడ్ నైట్.